మీకు గుర్తుందా, రామాయణంలో రాముడు అశ్వమేధ యాగం తలపెడతాడు. ఆయన విడిచిపెట్టిన ఒక అశ్వం ఎంత దూరం వెళితే, ఏ రాజ్యంలోకి వెళితే ఆ రాజ్యం ఇక రాముడి సొంతం. స్థూలంగా ఇది అశ్వమేధ యాగం. అచ్చంగా అలాంటిదే మన తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్నారు. రాజకీయ అశ్వమేధ యాగం, అన్ని పార్టీలని తనలో కలిపేసుకునే మహాయజ్ఞం. ఆపరేషన్ గులాబీ, ఆపరేషన్ ఆకర్ష్, ఇలా రకరకాల పేర్లతో సాగుతున్న ఈ యజ్ఞం ఎంతగా సఫలీకృతం అవుతోందంటే ఈ రాష్ట్రంలో బహుశా ఇక ప్రధాన ప్రతిపక్షం అంటూ ఉండకపోవచ్చు. మొన్నటిదాకా తొడగొట్టిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం ఈ ఆపరేషన్ ఆకర్ష్ దెబ్బకు జీ హుజూర్ అంటున్నారు. అచ్చంగా తమ పార్టీలనే పూర్తిగా తుడిచిపెట్టి మరీ వచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నారు. 119 మంది శాసనసభ్యులున్న సభలో 88 మందిని ఇచ్చి ప్రజలు ఆశీర్వదించారు. తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. అయినా ఈ ఆపరేషన్ ఆకర్ష్ ఎందుకు? ఇంతగా ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకోవడం ఎందుకు? ఇప్పుడు జనం బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నది ఈ పాయింట్ మీదే. 100 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కేసీఆర్ కు? 60 మంది ఉంటే చాలు, రాజ్యం ఆయనదే కదా. మరి ఏంటి ఈ ప్రతిపక్ష హననం? ఆల్రెడీ 2 ఇండిపెండెంట్లు చేరిపోయారు, 90 మంది అయ్యారు. ఇంకో 10 మంది ఎప్పుడెప్పుడు గోడ దూకుదామా అని కాళ్లకు షూలేసులేసుకొని ఆన్ యువర్ మార్క్స్ అంటూ నిలబడ్డారు. కేసీఆర్ విజిలేస్తే చాలు గోడ దూకేస్తారు. అంటే 100 అవడం ఖాయం. టీఆర్ఎస్ కు 100 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. వండర్ఫుల్. మరి కేసీఆర్ ఆలోచన ఏంటి? ఆయన వ్యూహం అంత ఈజీగా మనకు అర్థం కాదు. అపర రాజకీయ మేధావి అయిన కేసీఆర్ ఏం ఆలోచిస్తూ ఉండి ఉంటారు? నాకు తోచిన మొదటి పాయింట్ అయితే ఒకటే, తన రాజకీయ బద్ధ శత్రువైన చంద్రబాబుకు సంబంధించిన DNA కూడా తెలంగాణలో ఉండటానికి వీల్లేదు. ఆయనకు సహకరించే వాళ్ళు సైతం ఈ గడ్డ మీద ఉండకూడదు. అదే కేసీఆర్ అంతిమ లక్ష్యం. అవును, ఖమ్మం జిల్లా ఇంకా ఆయనకు కొరుకుడు పడటం లేదు. దానికి కారణం తెలిసిందే. రాజధాని నగరంలోనూ చాలా చోట్ల చంద్రబాబు అంశ ఇంకా బతికే ఉంది. అది కేసీఆర్ కు నచ్చడం లేదు. ఫినిక్స్ పక్షి లాంటి వాడు చంద్రబాబు. బూడిదలోంచి కూడా మళ్ళీ బతికి వచ్చేస్తాడు. మొన్నటి ఎన్నికల్లో చూసాం, కాంగ్రెస్ సాయంత్రం తెలంగాణలో మళ్ళీ కాళ్ళూనుకొని వేళ్ళూనుకొని రాజ్యం చేయాలని చూశాడు. అందుకే ఇక అంది వచ్చిన ఏ అవకాశాన్ని కూడా కేసీఆర్ వదలదలుచుకోలేదు. మండలిలో కూడా శత్రుశేషం లేకుండా చేయబోతున్నాడు. ఆల్రెడీ 2 తప్ప మిగతా అంతా ఆల్రెడీ జంప్ అయిపోయారు. అటు మండలి క్లీన్ స్వీప్ అయిపోయినట్లే. ఇక 2 ఉంటారు. వాళ్ళ టెన్యూర్ ఈ మార్చితో ముగిసిపోతుంది. ఇక గొడవ లేదు. ఇదే ఊపులో సభలో కూడా ప్రతిపక్షం అంటూ లేకుండా పోతే, తిరిగి కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా చేయగలిగితే తక్షణం వచ్చే బెనిఫిట్ పంచాయతీ పార్లమెంటు ఎన్నికలు, ఆ తర్వాత సహకార ఎన్నికలు, ఆ పైన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో జైత్రయాత్ర చేయొచ్చు. ఇక దీర్ఘ దృష్టితో ఆలోచిస్తే ఇంకో 20 ఏళ్ల దాకా మరో పార్టీ ఇక్కడ బతికి బట్టగట్టకూడదు, మొలవకుండా చేయొచ్చు. వారిని ఇంత స్టోరీ ఉందా ఈ జంపింగ్ జపాంగ్ల వెనుక అని గుండెలు బాదుకుంటున్నారా? ఆగండి, ఇంకా వేరే వ్యూహం కూడా ఉంది. అదే కేటీఆర్ కోసం అసెంబ్లీని క్లీన్ స్వీప్ చేసి పెట్టడం. కేటీఆర్ సీఎం కుర్చీ ఎక్కే నాటికి ఏ సీనియర్ లీడర్ కూడా అసెంబ్లీలో కనిపించకూడదు. ఆ ప్రక్రియ కూడా ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక రెండోది, ప్రధాన ప్రతిపక్షం అంటూ ఉండకూడదు. ఎందుకంటే తాను ఢిల్లీలో తృతీయ ఫ్రంట్ పనుల్లో బిజీగా ఉంటే ఇక్కడ ప్రతిపక్షం అసెంబ్లీలో కేటీఆర్ మీద ఎదురుదాడికి దిగకూడదు. ఎంత తగ్గిస్తే అంత మంచిది. దానికి తోడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఇక రాబోయే ఎన్నికల విజయాలన్నీ కేటీఆర్ ఖాతాలో జమైపోయి కేటీఆర్ అత్యంత స్ట్రాంగ్ లీడర్ గా ఆవిర్భవిస్తాడు. దాంతో దేశ రాజకీయాల్లో తాను తలమునకలై ఉన్నా ఎలాంటి సమస్య రాదు అనేది కేసీఆర్ మరో వ్యూహం. ఏది నిజం అంటే అన్నీ నిజమే అనుకోవచ్చు. ఇప్పటికే అసెంబ్లీలో గొంతు గట్టిగా వినిపిస్తారు అని భావించిన ప్రతిపక్షంలోని సీనియర్ ఎమ్మెల్యేలందరినీ విజయవంతంగా ఓడించారు. ఆ తర్వాత పొరపాటున గెలిచిన జగ్గారెడ్డి లాంటి వాళ్ళు సైతం ఆల్రెడీ సరెండర్ అయిపోయారు. కేసీఆర్ ఎంత చెబితే అంతా అంటూ ఇంకేం కావాలి? ఇక మిగిలిన అంకం హస్తినపై దాడి. ఇక్కడ కనుచూపు మేర మొత్తం ఆక్రమించాక తన అశ్వాన్ని, అదే తన అశ్వమేధ యాగాన్ని
ఢిల్లీ పీఠం వైపు మళ్లిస్తాడు. ఆల్రెడీ కేసీఆర్ ఢిల్లీ టూర్ అప్పుడే కన్ఫర్మ్ అయింది. తన థర్డ్ ఫ్రంట్ మిత్రులను కలవడానికి 4 రోజులు ఓ విమానాన్ని కూడా కేసీఆర్ అద్దెకు తీసుకున్నారు. శుభం. కాకలు తీరిన రాజకీయ యోధుల్ని సైతం కకావికలు చేస్తూ విధ్వంసకర వ్యూహ రచనతో అజేయంగా దూసుకుపోతున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోనూ రాణించాలని కోరుకుందాం. బాస్, మనం కోరుకోకపోయినా ఆయన చేసి తీరుతారు. తను చేస్తున్న హోంవర్క్ చూస్తుంటే త్వరలోనే సెంటర్ లో భూకంపం ఖాయం అనిపిస్తోంది. చూద్దాం. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.